సో క్షమాపణ మన లైఫ్ లో ఇది చాలా ఇంపార్టెంట్. క్షమాపణ ఈ రోజుతో ముగించేద్దామమ్మా. క్షమించటంలో నిజమైన విముక్తి ఉంది. కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా మనకు విరోధంగా చాలా మందిని లేపుతాడు, విరోధంగా ఆపోజిట్ డైరెక్షన్ లో అనేక మందిని లేపుతుంటా అంటాడు. సో మనమే దాన్ని చూసుకొని క్షమించే హృదయం రావాలి. సో క్షమించే హృదయం వల్ల మనకు మోక్షం దొరుకుతుంది. క్షమించే హృదయం వల్ల మనకు నిజమైన విముక్తి, డెలివరెన్స్ వస్తుంది. అందుకే మన జీవితము మారకపోతే ఒకటే గుర్తు పెట్టుకోండి, బ్లైండ్ గా వెళ్ళొద్దు. ఒక గొర్రెలాగా బ్లైండ్ గా వెళ్ళొద్దు ఎప్పుడైనా కూడా. సో యూ నీడ్ టు ఫిక్స్ ద ప్రాబ్లం. వెన్ యూ చేంజ్ ద థింగ్స్ విల్ చేంజ్. ఒకటే గుర్తు పెట్టుకోండి, మనం ఎప్పుడైతే మారుతామో మన పరిస్థితులు మారుతాయి. మనం ఎప్పుడైతే మాట్లాడే విధానము, ఆలోచించే విధానము మారుతుందో మన చుట్టూన్న పరిస్థితులు, మన చుట్టూన్న యొక్క సర్కమ్స్టాన్సెస్ అన్ని కూడా మారుతాయి. అందుకే బ్లైండ్ గా వెళ్ళకండి. లైఫ్ లో అడగాలి, గాడ్ వాట్ ఈస్ మై ప్రాబ్లం, వై ఐఎమ్ నాట్ గెటింగ్ బ్లెస్డ్, నేను ఎందుకు ఇంకా ఆశీర్వదించబడలేకపోతున్నాను, ఎందుకు నాకు వివాహం జరగట్లేదు, ఎందుకు నాకు గర్భఫలం రావట్లేదు, ఎందుకు నేను ఉద్యోగాన్ని పొందుకోలేకపోతున్నాను, ఎందుకు నేను స్వస్థతను పొందుకోలేకపోతున్నాను అని మనము దేవుణ్ణి అడగాలి. బ్లైండ్ గా వెళ్ళొద్దు. వెన్ యూ విల్ చేంజ్ థింగ్స్ విల్ చేంజ్. అందుకే మనం మారినప్పుడు మన పరిస్థితులు మారుతాయి. సో అందుకే రోమీలకు రాసిన 12:17 జాగ్రత్తగా వినండి. కీడుకి ప్రతి కీడవనికి చేయవద్దు. సో చూసారండి, ఇప్పుడు సంబడి హేట్ యూ, డోంట్ హేట్ దెమ్ బ్యాక్. నిన్నెవరైనా ద్వేషిస్తున్నారు అంటే మళ్ళీ నువ్వు తిరిగి ద్వేషించకు. నిన్ను ఎవరైనా విమర్శిస్తున్నారంటే మళ్ళీ తిరిగి విమర్శించకు. ఎందుకంటే నీ నుంచి ఆ నెగిటివ్ రియాక్షన్ రాకుండా కాపాడుకో. నీ నుంచి ఆ యొక్క నెగిటివ్ ఒపీనియన్, నెగిటివ్ రియాక్షన్ రాకుండా కాపాడుకో. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండి. అందుకే థింక్ గుడ్. ఒకవేళ వాడు నీ శత్రువే, నీకు చెడు చేశాడు, అయినా కూడా నువ్వు మంచి చేయడానికి ప్రయత్నించు. అప్పుడు దేవుడి యొక్క కృపను నువ్వు పొందుకుంటావు. అందుకే దేవుడి యొక్క కృప మనకు మంచి చేసిన వాళ్ళ మీద ఉంటుంది, కానీ చెడు చేసిన వాళ్ళ మీద ఉండదు. అందుకే ఇవన్నీ జయించాలంటే మన లోపల సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. ఓపిక, సహనం ఉండాలి. అందుకే ప్రతి గొడవలకు చేయొద్దు, కొట్లాటలకు ప్రతి కొట్లాటలు చేయదు, దూషణకు ప్రతి దూషణ, విమర్శనకు ప్రతి విమర్శన. సో అంటే అనుకోనివ్వండి, మాట్లాడితే మాట్లాడుకోనివ్వండి. లీవ్ ఇట్. యూ నీడ్ టు ఫిక్స్ దిస్ ఇష్యూ లైక్ దట్. ఇలాగా నువ్వు ఇష్యూని ఫిక్స్ చేయాలి. అందుకే కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండడి. శక్యమైతే మీ చేతనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండడి. శక్యమైతే నీకు ఓపికగా ఉంటే, నీకు సహనం ఉంటే, నీలో మంచితనం ఉంటే, నువ్వు మనుషులందరితో సమాధానంగా ఉండు. సో నువ్వు మంచిగా చెయ్యి. మంచి చేయడం కాకపోతే చెడు చేయకు. నువ్వు మంచిగా మాట్లాడు. మంచి మాట్లాడడం నీ వల్ల కాకపోతే చెడు మాట్లాడదు. సో అర్థమవుతుందా? యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ లైఫ్ లైక్ దిస్. నువ్వు ఇలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందుకే ఎంతో మంది ఉంటారు మన గురించి మాట్లాడే వాళ్ళు, మన గురించి విమర్శించే వాళ్ళు. లీవ్ ఇట్ టు గాడ్. దేవుడికే వదిలేసేయండి. ఎందుకంటే నీ లోపల ఆ నెగిటివిటీ ఫామ్ అవుతుంటా ఉంటది, నీ లోపల ఆ చెడు ఫామ్ అవుతుంటా ఉంటది. సో ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుడి ఉగ్రతకు చోటు ఇయ్యుడి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలము నిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. అందుకే లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. నువ్వేం లేదు, నువ్వు పగ తీర్చుకోకు, నువ్వు కోపం పెట్టుకోకు, నువ్వు ద్వేషం పెట్టుకోకు, నువ్వు విమర్శలు చేయకు, నువ్వు దూషణలు చేయకు. దేవుడికి అప్పచెప్పేసాయి. 100 మంది 100 రకాలుగా అనుకున్నా, 1000 మంది 1000 రకాలుగా అనుకున్నా, 1,00,000 మంది 1,00,000 రకాలుగా అనుకున్నా, అది నిన్ను ఏది కూడా తాకదు. వాళ్ళు అనుకునే దాన్ని బట్టి నీ జీవితం ఉండదు, వాళ్ళు అనుకునే దాన్ని బట్టి నీ లైఫ్ ఉండదు. అనుకున్నవాడే చెడ్డవాడవుతాడు ఎప్పుడైనా కూడా. సో మనకు మాత్రం ఎవరితో ఇష్యూ ఉండదు. ఒకవేళ సంబడి హ్యావ్ ఇష్యూ విత్ యూ, దట్స్ దేర్ ప్రాబ్లం. అది వాళ్ళ మైండ్ సెట్. ఇప్పుడు నేనున్నానండి, నేను ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడను, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ ఎనీబడి. ఇఫ్ సంబడి స్పీకింగ్ అబౌట్ మీ నెగిటివ్లీ, దట్ ఈస్ దేర్ ఇష్యూ, దేర్ ప్రాబ్లం. నా గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడినా, నన్ను ఎవరైనా విమర్శించినా, దూషించినా, అది వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళ తలకాయలోనే ప్రాబ్లం ఉంది, వాళ్ళ మెదడులోనే ప్రాబ్లం ఉంది, వాళ్ళ ఆలోచనలోనే ప్రాబ్లం ఉంది, వాళ్ళ హృదయంలోనే ప్రాబ్లం ఉంది. నాలో ప్రాబ్లం లేదు. ఒకవేళ నేను ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే, నేను ఇతరుల గురించి చెడుగా ఆలోచిస్తే, అప్పుడు నా తలకాయలో ప్రాబ్లం ఉంది, నా మెదడులోనే ప్రాబ్లం ఉంది, నా హృదయంలోనే ప్రాబ్లం ఉంది అనుకుంటాను. అందుకే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ ఎనీబడి. ఇఫ్ సంబడి హ్యాస్ ఇష్యూ విత్ మీ, దట్ ఈస్ దేర్ ప్రాబ్లం, దేర్ మిస్టేక్. అర్థమవుతుందా అండి? అందుకే నువ్వు మాత్రము ఎవరిని ద్వేషించక మానివేసేయి, నువ్వు మాత్రం ఎవరిని విమర్శించక మానివేసేయి. పగ తీర్చుకోవడం దేవుడి పని, దేవుడికి అప్పచెప్పేసేయండి. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
గాడ్ సీస్ ద ట్రూత్. దేవుడికి నిజం ఏంటిదో తెలుసు, నిజాయితీ ఏంటిదో తెలుసు. ఎటువైపు నిజాయితీ ఉంటే అటువైపే మాట్లాడతాడు. ఏమైతే అంటే నువ్వు కీడుకి ప్రతి కీడు చేసావనుకో, నువ్వు మళ్ళా నెగిటివ్ లోకి వెళ్ళిపోతావు, దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడలేవు. సో కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పు కొని ఉంటే దాహమేము. అలాగా చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదు. శత్రువు మీద నువ్వు ఏం చేయాలి? కనికరాన్ని చూపించు. సో చూసావా, నువ్వు శత్రువు మీద కనికరాన్ని చూపించావంటే నువ్వు నీ శత్రువు మీద ఏం చేస్తున్నట్టు? పగ తీర్చుకుంటున్నట్టే. నీ శత్రువు మీద ఇగ్నోరెన్స్ చేసిన, నీ శత్రువుని వదిలేసావంటే పగ తీర్చుకున్నట్టే. అందుకే వదిలేయడమే ఉత్తమమైన పని. అందుకే ఊరుకుంటే ఉసిరే తాకుతుందని ఒక సామెత ఉంటది. ఊరుకోవాలి. మనం ఏమి కూడా శత్రువుల మీద రియాక్షన్ కాదు దొరకలే. నీ శత్రువు వాడు బాధలో ఉన్నాడా, వాడికి సహాయం చేయి. వాడి ఇరుకులో ఇబ్బందిలో ఉన్నాడా, సహాయం చేయి. నీ శత్రువు అయినా పర్లేదు, సహాయం చేయి. అప్పుడు ఏమైతుందంటే నీకు క్షమించే గుణం వస్తుంది, క్షమించే గుణం వస్తుంది. సో అలా సహాయం చేయడం వల్ల వాడికే ప్రాబ్లం అవుతుంది, నీకు ప్రాబ్లం కాదు. అందుకే మంచి చేసిన వాడికి ఎప్పుడైనా మంచి జరుగుతుంది, చెడు చేసిన వాడికి ఎప్పుడైనా చెడే జరుగుతుంది. నీ శత్రువు కూడా మంచి చేయాలని చూసుకో. అంతగా నువ్వు క్షమాపణలు ఎదగాలి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. చూసారా అండి, కీడు వలన మనం జయించకుండా మేలు చేత కీడుని జయించాలి. సో అందుకే ఇప్పుడు ఒకరు నీ గురించి చెడుగా మాట్లాడారు, సరే మాట్లాడితే మాట్లాడుకోనివ్వండి. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎలాంటి ఉద్దేశంతో వాళ్ళు అన్నారో అనుకోనివ్వండి అని వదిలేసేయండి చాలు. దేవుడు నీకు, వాళ్ళు వెళ్ళి వాళ్ళతో చెప్తారు, అయ్యో వాళ్ళు మీ గురించి ఇట్లా చెడుగా మాట్లాడినా వాళ్ళు మీ గురించి మంచిగానే మాట్లాడుతున్నారే అని వాళ్ళు రియలైజ్ అయిపోయి, అయ్యో నేను అనవసరంగా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడానే అని వాళ్ళు రియలైజ్ అయిపోయి వాళ్ళు నీ గురించి మంచిగా మాట్లాడడం మొదలు పెడతారు. అందుకే కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించు. సో ఇవన్నీ క్షమాపణ గుణం వచ్చినప్పుడే ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాము. సో అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇంటికి విరోధమైన నియమేమీ లేదు. సో ఇలా మనం బ్రతకాలి. ఇవన్నీ యేసయ్యలో ఉన్న గుణాలు, ఇవన్నీ దైవ గుణాలు, దైవతత్వాలు, దైవ లక్షణాలు. మనందరం కూడా ఈ గుణంలో ఎదగాలి. ఈ గుణంలో మనందరం కూడా డెవలప్ కావాలి. ఈ నేచర్ లో మనం డెవలప్ కావాలి. ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్, సంతోషము, సమాధానం చాలా ఇంపార్టెంట్, దీర్ఘశాంతము, దయాలత్వము చాలా ఇంపార్టెంట్, మంచితనము, విశ్వాసము, క్షమించే గుణము చాలా ఇంపార్టెంట్. ఇంటికి విరోధమైన నియమేమీ లేదు. సో అందుకే ఇవన్నీ కూడా మనం నేర్చుకొని అభివృద్ధిలోకి రావాలి. ఉంటారండి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ కుటుంబంలో ఒకడు ఉంటాడు, నీ ఉద్యోగంలో ఒకరు ఉంటారు, నువ్వు ఉంటున్న అపార్ట్మెంట్ లో ఒకడు ఉంటాడు, ఎవరో ఒకరు ఉంటారు. అందరి మీద నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే, అందరి మీద నువ్వు పగ పెంచుకుంటే అది నీకే ప్రాబ్లము, వాళ్ళకు ప్రాబ్లము కాదు. రేపు పరలోకానికి వెళ్ళేది నువ్వే, వాళ్ళు రారు నీతో పాటు. నీ క్రియలను బట్టే, మన ఆలోచనలను బట్టే మనము ఎత్తబడే గుంపులో ఉండాలా, మనం ఇక్కడే విడవబడాలా అర్థమవుతుంటది. అందుకే యు నీడ్ టు గెట్ డెలివరెన్సీ ఫ్రమ్ హేట్రెడ్ హార్ట్. ఆ క్షమించలేని హృదయం గురించి మనం ప్రార్థించుకొని హేట్రెడ్ నుంచి విడుదల పొందుకోవాలి. లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మంచి జరిగిన దేవుడికి వదిలేసేయండి, చెడు జరిగిన దేవుడికి వదిలేసేయండి. నీ నుంచి రియాక్షన్ కాకుండా చూసుకోండి. అన్నిటికీ దేవుడే ఉన్నాడు, అంతా దేవుడే చక్క పెట్టుకుంటాడు, అన్నిటికీ దేవుడే చూసుకుంటాడు అని వదిలేసేయండి. నేను అలాగే నివసిస్తున్నానండి. ఎవరేమనుకున్నా మౌనంగా ఉంటున్నాను, సహనంతో ఉంటున్నాను, ఓపికతో ఉంటున్నాను, దేవుడికి అప్పచెప్తున్నాను, నా పరిస్థితులను అప్పచెప్తున్నాను, నా విమర్శకులను అప్పచెప్తున్నాను, నా శత్రువులను అప్పచెప్తున్నాను, నా కుటుంబాన్ని అప్పచెప్తున్నాను, నా సంఘాన్ని, నా సంఘ సభ్యులను, అన్నిటిని దేవుడికి అప్పచెప్పి, లార్డ్ నువ్వే హ్యాండిల్ చేయి ప్రభువా, నాకు పీస్ ఆఫ్ మైండ్ నీవు, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ నీవు, దిస్ బ్యాటిల్ ఈజ్ యువర్స్, నువ్వు నా తరఫున యుద్ధం చేయవాడవు నువ్వేనైనా అని ఆయనకి అప్పచెప్పేసి ప్రశాంతంగా నిశ్చింతంగా ఉంటున్నాను. సో అలాగే మీరు కూడా అన్ని దేవుడికి అప్పచెప్పేసేయండి. దేని గురించి వరి కాకండి, దేని గురించి ప్రాబ్లమ్ గా తీసుకోకండి. డోంట్ ట్రబుల్ యువర్ హార్ట్. అందుకే ఫిక్స్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయాన్ని నువ్వు పరీక్షించుకో ఎలాగుందో. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసు ఆయన పంపునట్లు మీ పాపములను తుడిచివేయబడుట నిమిత్తము మారుమనస్సు నుండి తిరుగుడి. సో మన హృదయానికి స్వస్థత పొందాలి, మన హృదయం మారు మనస్సు పొందుకోవాలి. అప్పుడే మనం అందరం దేవుడి వైపుకు తిరగగలుగుతాము. అందుకే దేవుడి వైపు తిరగండి, ఈ లోకం వైపు తిరగకండి. నిజంగా చెప్తున్నా, ఈ లోక సంబంధమైన విచారణ అండి, ఈ పరువు, ఈ బలహీనతలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, లేకపోతే గొడవలు, కొట్లాటలు, అల్లర్లు, క్షమించలేకపోవడం, ప్రేమించలేకపోవడం, ఇదంతా కూడా ఈ లోకంలో ఉన్న బలహీనత, ఈ లోకంలో ఉన్న మాలిన్యము,
ఈ ట్రాప్ లో పడకండి, ఎవరు కూడా ఈ ట్రాప్ లో పడకండి. ఫిక్స్ యువర్ ప్రాబ్లమ్స్, నీ ప్రాబ్లమ్స్ నువ్వు ఫిక్స్ చేసుకో, నీ మనసుని ఫిక్స్ చేసుకో, నువ్వు మార్చుకో. నీ మనసు మనసు పొందినంత వరకు నీ పరిస్థితులు మారవు, నీ స్థితి మారదు, నీ గతి మారదు, నీ యొక్క ఆశీర్వాదాలు రావు. మనం ఎప్పుడు కూడా కొత్తగా జన్మించాలి. ప్రతిరోజు కూడా నిన్న ఉన్నట్టుగా ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. నూతనంగా మనం మైండ్ సెట్ కలిగి ఉండాలి, నూతనంగా మనం ఆలోచనలు కలిగి ఉండాలి. మనం ఈ రోజు లేచామంటే దేవుడు మన క్యాలెండర్ లో ఒక రోజు ఇచ్చాడు, ఈ రోజుని వృధా చేసుకోవద్దు. సో మనందరం కూడా నూతన సృష్టి, ప్రతిరోజు నూతన సృష్టి. నువ్వు మారనంత వరకు నీ పరిస్థితులు మారాయమ్మా. మీరు మారనంత వరకు, మనం ఎవ్వరం మారనంత వరకు మన స్థితి మారదు. అందుకే బ్లైండ్ గా వెళ్ళకండి, అడగండి దేవుని, అయ్యా ఎందుకు నా పరిస్థితులు మారట్లేదు, ఎందుకయ్యా నాకు ఇంకా ఈ కష్టాలు, ఎందుకయ్యా నాకు ఇంకా ఈ కన్నీళ్లు, నాకెందుకయ్యా ఇంకా ఈ బాధలు, అయ్యా నాకెందుకు ఇంకా అవమానాలు, నాకెందుకు ఈ అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను? ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు అందరినీ బ్లేమ్ చేసి దేవుడి దృష్టికి దోషి అయ్యావు. గుర్తు పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఒకరి గురించి చెడుగా మాట్లాడుతున్నావంటే యేసయ్య గురించి చెడుగా మాట్లాడుతున్నట్టే. నువ్వు ఒకరిని విమర్శిస్తున్నావు, ఒకరిని దూషిస్తున్నావంటే యేసయ్యను విమర్శించినట్టే, యేసయ్యను దూషించినట్టే. నువ్వు మనుషులకు ఏదైతే చేస్తావో అది యేసయ్యకు చేసినట్టే. ఆయన ఏమన్నాడు? ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెడితే నాకు పెట్టినట్టే అన్నాడు, దాహంతో ఉన్నవాడికి వాటర్ ఇస్తే నాకు ఇచ్చినట్టే అన్నాడు. సో అలాగే నువ్వు ఒకరికి హాని చేస్తే దేవుడికి హాని చేసినట్టే. గాడ్ విల్ రియాక్ట్. అందుకే ఒకవేళ నిన్ను హాని చేస్తే కూడా దేవుడికి హాని చేసినట్టే. నువ్వేం లేదు, దేవుడి ముందు యథార్థంగా ఉండు, హంబుల్ గా ఉండు, కైండ్ గా ఉండు, సో డౌన్ టు ఎర్త్ గా ఉండు, తగ్గించుకొని ఉండు. సో దేవుడే అన్ని చూసుకుంటాడు. మారు మనస్సు పొందండి. మేము దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేస్తే, చూసావా, ఇంతకుముందే చెప్పాడు దేవుడు. నువ్వు మనిషిని ద్వేషిస్తున్నావా? అయితే దేవుడికి విరోధంగా తిరుగుబాటు చేసినట్టే. నువ్వు మనిషిని విమర్శిస్తున్నావా? దేవుడికి విరోధంగా తిరుగుబాటు చేసినట్టే. నువ్వు మనిషిని మీద పగబడుతున్నావా? అయితే దేవుడికి విరోధంగా తిరుగుబాటు చేసినట్టే. నువ్వు మనిషికి ఏది చేస్తావో అది దేవుడికి చేసినట్టే. ఇప్పుడు ఆ రోజు చూడండి, కయ్యూను హెబేల్ని చంపాడు. కయ్యూన్ని వదిలేశాడా దేవుడు? ఏం చేశాడు? పర్సనల్ గా తీసుకున్నాడా లేదా? కయ్యూన్ని పర్సనల్ గా తీసుకున్నాడా లేదా? తీసుకొని ఏం చేశాడు? హెబేల్ని పర్సనల్ గా తీసుకొని శిక్షించాడా లేదా? ఇప్పుడు ఎందుకు కయ్యూన్ని హెబేల్ని చంపిస్తే దేవుడు ఎందుకు వదిలేయలేదు? వదిలేయాల్సి ఉండే కదా. సో ఏమన్నాడు దేవుడు? నువ్వు అష్ట కష్టాలు పడతావురా, నువ్వు చచ్చిపోయేంత లోపు నువ్వు చెమట వచ్చి కార్చి చావాల్సిందే అని చెప్పాడు. సో చూసారా, ఇప్పుడు కయ్యూను హెబేల్కి చంపితే దేవుడికి ఎందుకు అంత కోపం వచ్చింది? అర్థమవుతుందా? ఆనాడు సౌలు దావీదుని వెంబడిస్తున్నాడు. దావీదు ఎందుకు కోపం వచ్చింది? సో సౌలు యొక్క ప్రవర్తన బాగాలేదు కాబట్టి. సో దేవుడు పర్సనల్ గా తీసుకుంటాడండి, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎవరికైనా హాని చేస్తే దేవుడు పర్సనల్ గా తీసుకుంటాడు. నువ్వు ఎవరికైనా విమర్శిస్తే, దూషిస్తే దేవుడు పర్సనల్ గా తీసుకుంటాడు. సో అందుకే మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేస్తేమి. అందుకే నువ్వు మనుషులకు ఏది చేసినా, నువ్వు మనుషులకు మంచి చేస్తే దేవుడికి మంచి చేసినట్టే, మనుషులకు ఆహారం పెడితే దేవుడికి ఆహారం పెట్టినట్టే, మనుషులకు చెడు చేస్తే దేవుడికి చెడు చేసినట్టే. అయితే ఆయన క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. సో క్షమిస్తాడు. అలానే నువ్వు తప్పులు చేయడం మొదలు పెట్టకు. సో అందుకే క్లీన్ యువర్ హార్ట్, క్లీన్ యువర్ మైండ్. క్షమించే హృదయాల్లోకి రావండి అందరూ కూడా. ఎందుకంటే ఈ రోజు మనకు తెలియదు, వాళ్ళ గురించి పగబడితే మనకు మంచి జరుగుతుంది అనుకున్నాము. అయ్యో, అక్కడే మన ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి. నేను బైబిల్ చదివినప్పుడు యోసేపు తన అన్నలను క్షమించాడు. నాకు అప్పుడే అనిపించింది, అయ్యో ఎందుకు ఈయన క్షమించడము? అంతగానం తిట్టి కొట్టి వేరే దేశానికి పంపిస్తే పగ తీర్చుకోవచ్చు కదా, మంచి పొజిషన్ లో ఉన్నాడు, వాళ్ళకు మంచి పని అయింది అని అనుకోవచ్చు కదా అని అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది, ఆ క్షమాపణ గుణం వల్ల ఆయన అంత గొప్ప ప్రధానమంత్రి అయ్యాడని. ఆనాడు సౌలు దావీదుని వెంబడించాడు, చంపాలని తిరిగాడు. ఒకరోజు సౌలు చేతికి దావీదు చేతికి సౌలు చిక్కుతాడు. దావీదుకి అవకాశం వస్తుంది సౌల్ని చంపడానికి. చంపేస్తే పోయేది, ఆ దావీదుకి అవకాశాలు ఏంటిది? చంపేస్తే పోయేది. సౌలు చేత ఆ యొక్క ప్రాబ్లం వచ్చేది కాదు, అలా వెంబడించేది కాదు. నేను అనుకున్నాను, చంపేస్తే అయిపోయేది కదా, ఈయన ఎందుకు ఊరు తిరగడము, ఊరువాడ తిరగడం ఎందుకు? ఆ పని అయిపోతే ఈయనకు విడుదల వస్తుంది కదా, ఆ సౌల్ నుంచి శోధన తగ్గిపోతుంది కదా అనుకున్నాను. కానీ క్షమించేస్తాడు. అందుకే ఆయన రాజు అయ్యాడు. చూసారా, క్షమించడం వల్ల ఈయన ప్రధానమంత్రి అయ్యాడు, క్షమించడం వల్ల ఈయన రాజు అయ్యాడు. అంటే ఆశీర్వాదం వచ్చేసింది వాళ్ళకి, ఆశీర్వాదం వచ్చేసింది. సో అప్పుడు అర్థమైంది, ఓహో, దేవుడు చెప్పాడు వాళ్ళు క్షమించారు కాబట్టి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఆ రోజు పగ తీర్చుకొని ఉంటే వాళ్ళకు ఆశీర్వాదం వచ్చేది కాదు. సో అది గాడ్ మైండ్ సెట్ అని అర్థమైంది. సో
ఐ లర్న్ దిస్ టూ స్టోరీస్. అంతే కదండి, మన శత్రువుని అటాక్ చేసామనుకో వాడు మళ్ళీ మన జోలికి రాడు, మన వార్తకు రాడు, మన దగ్గరికి రాడు. సో అలా అటాక్ చేసేస్తే ఓ పని అయిపోతుంది కదా అనుకున్నాను. కానీ క్షమించినప్పుడే నువ్వు ఈ ఆశీర్వాదం బాగుపడుతుంది, సాపిష్ట ఆశీర్వాదంలోకి వస్తావు అని అర్థమైంది. అందుకే సౌలు తన తన కకృతే తను చంపబడ్డాడు, తన అసూయనే తనను చంపేలాగా చేసుకున్నాడు. కానీ దావీదు గొప్పవాడయ్యాడు, యోసేపు గొప్పవాడయ్యాడు. సో దావీదు వంశాల నుంచి యేసయ్య వచ్చాడు. సో చూసారా అండి. సో అందుకే యూ నీడ్ టు లర్న్ దీస్ థింగ్స్. అందుకే వరల్డ్ రియాక్ట్ అయినట్టుగా మీరు రియాక్ట్ కావద్దు, మనం రియాక్ట్ కావద్దు. ఇప్పటి వరకు ప్రపంచం ఎలాగైతే రియాక్ట్ అయిందో నేను కూడా అలాగే రియాక్ట్ అయ్యాము, మనందరం కూడా. బట్ అలా రియాక్ట్ కావద్దు అని దేవుడు చెప్తున్నాడు. సో చూద్దాము. ఇప్పుడు యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతని సహోదరులు అతని తండ్రిని పాతిపెట్టి వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి. సో యోసేపు చోతికి ఎవరైతే శత్రువులు ఉన్నారో, తన అన్నదమ్ములు ఎవరైతే శత్రువు అయ్యారో వాళ్ళే ఒకరోజు యోసేపు చేతికి చిక్కారండి. ఒకరోజు యోసేపు చేతికి చిక్కారు శత్రువు. కానీ ఏం చేశాడో చూద్దాం. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూసి, యోసేపు తండ్రి ఎవరు? యాకోబు చనిపోయాడు. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు, మేము చేసిన తప్పు, మేము చేసిన పొరపాటు, ఇక తండ్రి చనిపోయాడు కదా, మమ్మల్ని శిక్షిస్తాడేమో, మన మీద పగబడతాడేమో అని. సో ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయంగా కీడు జరిగించును అనుకొని వాళ్ళ అన్నదమ్ములు ఏమనుకుంటున్నారంటే, మేము యోసేపును కొట్టాము కదా, యోసేపును తన్నాము కదా, యోసేపుని కీడు చేశాం కదా, ఇప్పుడు మన తండ్రి కూడా లేడు కదా ఆపడానికి, తండ్రి చనిపోయాడు, ఇప్పుడు మేము చేసిన కీలంతా కూడా మనసులో పెట్టుకొని నాకు మళ్ళా కీడు చేస్తారేమో అని యోసేపు వాళ్ళ అన్నదమ్ములు యోసేపు విషయంలో అనుకుంటున్నారు. యోసేపునకు ఇలాగా వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించిందేనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధంను వారి పాపములను క్షమించమని అతనితో చెప్పుడా నేను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమనిరి. వారు యోసేపుతో ఇలాగా మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. చూసారా అండి, వీళ్ళ అన్నదమ్ములు ఏం చేస్తున్నారు? ఇగో మీ తండ్రి చెప్పాడు చావక మునుపు ఏమైనా తప్పులు పొరపాట్లు పాపాలుంటే క్షమించమని చెప్పమంటున్నాడు అని అంటున్నాడు. సో తర్వాత మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిల పడిపోయి, ఇదిగో మేము మీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానం అందున్నానా. చూసారా, నేను కాదు మీకు జడ్జి చేసేది, దేవుడు మిమ్మల్ని జడ్జి చేస్తాడు. నేను కాదు మీకు తీర్పు తీర్చేది, దేవుడు మీకు తీర్పు తీరుస్తాడు. నేను 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 మిమ్మల్ని ఏమి చేయలేను, దేవుడికి అప్పచెప్పాను. మిమ్మల్ని క్షమించాలా, దేవుడే క్షమిస్తాడు. మిమ్మల్ని రక్షించాలా, దేవుడే రక్షిస్తాడు. అందుకే నీ పట్ల ఎవరైనా చెడుగా చేస్తే దేవుడికి వదిలేసే, నువ్వు పగ తీర్చుకోవాలంటే దేవుడికి వదిలేసే. ది బెస్ట్ రివెంజ్ లీవ్ ఇట్ టు గాడ్, ది బెస్ట్ రివెంజ్ ఈజ్ లీవ్ ఇట్ టు గాడ్. అర్థమవుతుందా? సో దేవుడే చూసుకుంటాడు, వాళ్ళని రక్షించాలా, శిక్షించాలా, లేకపోతే ఆదుకోవాలా. ఇప్పుడు చూడండి, యోసేపు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు, కానీ ఆయన తలుచుకుంటే వాళ్ళని 10 మంది అన్నదమ్ములను చంపేయచ్చు, అక్కడే చంపేయచ్చు, అంత అధికారం ఉంది ఆయనకు. కానీ ఏమంటున్నాడు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలు బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను. చూసారా అండి, దేవుడు మేలుకే చేస్తాడు. ఒకవేళ నీకు కీడు ఎవరైనా చేయాలనుకుంటే అది నీకు మేలుగానే మారుస్తాడు దేవుడు. సో నీకు కీడు చేయాలని నువ్వు అనుకుంటున్నాడు, కానీ అది కీడు కాదు. ఎందుకంటే అందుకే కీడుకి ప్రతి కీడు చేద్దన్నాడు. ఇప్పుడు కీడు చేసిన అన్నదమ్ములేమో యోసేపు దగ్గరకు వచ్చి సాగిల పడిపోతే, కీడుకి ప్రతి కీడు చేయకుండా యోసేపు ఏమో ప్రధాన మంత్రి రాజ్యులను ఏలుతున్నాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా క్షమించే గుణంలో ఎంత గొప్ప ఆశీర్వాదము యోసేపుకు వచ్చిందో. అందుకే బహు ప్రజలను బ్రతికించినట్ల దేవుడు మేలుకే దేవుడు ఉద్దేశించాడు. నా జీవితంలో కూడా అమ్మా చాలా మంది నన్ను విమర్శించారు, చాలా మంది నన్ను దూషించారు, చాలా మంది నాకు ఎన్నో రకాలుగా వెన్నుపోటు కానీ లేకపోతే నమ్మక ద్రోహం కానీ చేయాలని చేశారు. కానీ అవన్నీ కూడా ఒక రోజుకి నాకు అవే మేలు జరిగాయి, అవే మంచి జరిగాయి. ఒకడు నీ గురించి చెడుగా మాట్లాడుతున్నాడు అంటే అక్కడ చెడు కాదు, అక్కడ నీకేదో మంచి జరగబోతుంది. నీ గురించి ఎవరైనా చెడు చేస్తున్నారంటే అది చెడు కాదు, నీకేదో మంచి జరగబోతుంది అని గ్రహించండి. అందుకే ప్రతి కీడు వెనకాల దేవుడు ఒక మేలుని, ప్రతి చెడు వెనకాల దేవుడు ఒక మంచిని దాచిపెడతాడు. సో దేవుడు ఇప్పుడు చూడండి, అన్నదమ్ములు అక్కడ అమ్మి పంపించకపోతే ఈయన పెద్ద దేశానికి రాజయ్యేవాడు కాదు కదా. అందుకే భయపడకుడి. సో నాకు కీడు చేయను ఉద్దేశించారు, కానీ ఇప్పుడు నేను అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చాను. ఈయన ఏమంటున్నాడు, మీరు ఆ రోజు నన్ను
పంపించారు కాబట్టే ఈ రోజు నేను అనేక మందికి ఆశీర్వాదంగా మార్చబడ్డాను అని. నాకైతే మేలే జరిగింది. మీరు కీడు చేయాలని చూశారు, కానీ నాకైతే మేలే జరిగింది. అందుకే నీకెవరైనా చెడు చేయాలని చూస్తారు, కానీ అది నీకు మంచే జరుగుతుంది. నీకెవరైనా కీడు చేయాలని చూస్తారు, అది నీకు మేలే జరుగుతుంది. అది మాత్రం నీకు ఎలాంటి చెడు జరగదు. అందుకే చెప్తున్నాను కదా, వాళ్ళు అనుకునే దాన్ని బట్టి నీ జీవితం ఉండదు. నీ ఆలోచనల బట్టే జీవితం ఉంటుంది, నీ యొక్క తలంపులను బట్టే నీ జీవితం ఉంటుంది. దట్ ఈస్ ఐ లర్న్ ఫ్రమ్ ది అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ లో నేను నేర్చుకున్నది ఇది, దేవుడు నాకు నేర్పించింది అది. అందుకే నీ నుంచి రియాక్షన్, ఇప్పుడు చూడండి యోసేపు నుంచి రియాక్షన్ పాజిటివ్ గా ఉందా నెగిటివ్ గా ఉందా? పాజిటివ్ గానే ఉంది, నెగిటివ్ గా లేనే లేదు. యోసేపు చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నాడు, మళ్ళా పగ తీర్చుకోవట్లేదు. ఎందుకంటే పగ ఆల్రెడీ దేవుడు తీర్చుకున్నాడు వాళ్ళ మీద. సో ఇప్పుడు అన్యాయం చేసిన వాడేమో అన్యాయం అయిపోయాడు, అన్యాయం చేయబడ్డ వాడేమో గొప్ప జనముగా మారాడు, 10 మందికి న్యాయం చేసే స్థాయికి వెళ్ళాడు. ఎప్పటికైనా మంచే గెలుస్తుంది, ఎప్పటికైనా నీతే గెలుస్తుంది, ఎప్పటికైనా నిజాయితీ గెలుస్తుంది, ఎప్పటికైనా సహనము ఓపికనే గెలుస్తుంది, ఎప్పుడైనా మానవత్వమే గెలుస్తుంది. ఎందుకంటే దేవుడు ఓడిపోనియాడు. అందుకే నీ బెస్ట్ రివెంజ్ లీవ్ ఇట్ టు గాడ్. ఇగ్నోరెన్స్ వదిలేయడమే, శత్రువును వదిలేయడమే నువ్వు చేసుకునే గొప్ప రివెంజ్. కాబట్టి భయపడుడి, నేను మీ పిల్లలను పోషించదని. చూసారా, అంతమందిని కొట్టి తిట్టి దేశానికి పంపివేస్తే మంచి లగ్జరీ లైఫ్. యోసేఫ్ కి చిన్న కుమారుడు, మంచి లగ్జరీ లైఫ్ ఉంది తన ఇంట్లో, మంచి హ్యాపీ లైఫ్ ఉంది, హెల్దీ లైఫ్ ఉంది, వెల్దీ లైఫ్ ఉంది, మంచి ధనం ఉంది. యోసేపు తన కిందనే 10 మంది పని వాళ్ళు ఉన్నారు, యోసేపు కిందనే చాలా మంది పని వాళ్ళు ఉన్నారు. మంచి ధనవంతుడు యోసేపు. అలాంటి యోసేపుని వేరే దేశానికి ఒక బానిసత్వంగా పంపించాడు, బానిసత్వంగా అమ్మి వేసేశారు. అయినా కూడా యోసేపు ఏమంటున్నాడు, మీరేం భయపడకండి అన్నలారా తమ్ములారా, మీ పిల్లలను నేను చూసుకుంటాను అని ప్రీతిగా మాట్లాడి. చూసారా, శత్రువులతో కూడా ఎలా మాట్లాడట, ప్రీతిగా మాట్లాడట, ప్రేమగా మాట్లాడట, ఇష్టంతో మాట్లాడట. సో వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. సో ఒకవేళ వాళ్ళు కూడా రిలీజ్ కాకపోతే మళ్ళీ బాగుండేది కాదు, వాళ్ళు కూడా రిలీజ్ అయ్యారు. చూసారండి, దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు కీప్ యువర్ హార్ట్. అందుకే పగ తీర్చుకోకండి, ప్రతీకారం తీర్చుకోకండి, గొడవలకు వెళ్ళకండి, కొట్లాటలకు వెళ్ళకండి. యోసేపు అతని కుటుంబం వారిను ఐగుప్తులో వీరు నివసించరు. యోసేపు 110 సంవత్సరంలో బ్రతికాను, 110 years యోసేపు బ్రతికాడు. సో దీంతో మనం ముగించేస్తున్నాము మా క్షమాపణ. సో అందుకే క్షమించే గుణంలో ఆశీర్వాదం ఉంది. డెలివరెన్స్ పొందుకోండి. ఎవరి గురించి కూడా నెగిటివ్ గా ఆలోచించకండి. లాస్ట్ కి చాలా మంది వాళ్ళను వాళ్ళు ద్వేషించే స్థాయికి వెళ్తారు. నేను చాలా మందిని చూసాను, భర్తను ద్వేషించే వాళ్ళు, భార్యను ద్వేషించే వాళ్ళను, పిల్లల్ని ద్వేషించే వాళ్ళను, ఆడబిడ్డల్ని ద్వేషించే వాళ్ళను, కోడళ్ళను ద్వేషించే వాళ్ళను, అత్తగారులను ద్వేషించే వాళ్ళను, ఇరుగు వాడిని పొరుగు వాడిని ద్వేషించే వాళ్ళను. మనిషి ఏమయ్యాడంటే అమ్మా, నెగిటివ్ గా వెళ్ళిపోయాడు. ఒక్కడి దగ్గర పాజిటివ్ థింకింగ్ లేదు, ఒక్కడి దగ్గర పాజిటివ్ ఆలోచించే విధానం లేదు. ఎంతసేపు మనుషులలో తప్పులు తీయడమే, అది మంచిది కాదు. ఆడ మనుషులలో తప్పులు తీయట్లేదు, నువ్వు దేవుళ్ళలో తప్పులు వెతుకుతున్నావు, దేవుళ్ళలో తప్పులు తీస్తున్నావు. అందుకే దేవుడి యొక్క కృప మనం పొందుకోలేకపోతున్నాము. నువ్వు మనుషులలో తప్పులు తీయడం మానేసి నీ లోపల తప్పులు తీయడం ఆలోచించు. మనిషిని దూషించడం మానేసి నిన్ను నువ్వు దూషించుకో. మనిషిని విమర్శించడం మానేసి నిన్ను నువ్వు విమర్శించుకో. ఎందుకంటే రాను రాను మనిషి యొక్క వికృత చేష్టలు చూసి నాకు భయమేస్తుంది. అంత ఘోరంగా చెడిపోతున్నాడు. హృదయం చెడిపోతుంది, మనస్సు చెడిపోతుంది, ఆలోచనలు చెడిపోతున్నాయి, తలంపులు చెడిపోతున్నాయి. సో అందుకే we need to get deliverance from our heart. సో నజరుడైన యేసయ్య, ప్రార్థనలోకి భవించండి అయ్యా. గొప్ప మెసేజ్లు మాకు ఇప్పటి వరకు ఇచ్చావయ్యా. క్షమాపణ అనే గుణముతో మమ్మల్ని అందరితో మాట్లాడి ఎలా క్షమించాలి, ఏ విధంగా మాట్లాడాలి అయ్యా, గొప్ప సంగతులు ఒక 150 verses మాకు చూపించావు నాయన. అయ్యా మమ్మల్ని అన్ని రకాలుగా ఆపరేట్ చేశారు. ఎలాగంటే అలాగా మాకు ఎన్ని రకాలుగా లోపాలు ఉన్నాయో అన్ని రకాలుగా లోపాలను, బలహీనతలను తీసేసి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నావు. ఇక మళ్ళీ ఈ వాక్యం చెప్పడానికి అవకాశం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ మేమందరము కూడా విన్నట్టుగా మర్చిపోకుండా పాటించే కృపను మా అందరికి దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.